వస్తారు ఇప్పుడు ఇద్దరు ఇంట్లో పెట్టేసి రాముని కార్యం కోసం రామ లక్ష్మణు జానకి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మొన్న నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా లాంగ్ వీడియో పెడతానని చెప్పేసి. సో దానికి సంబంధించిన వీడియో అండి ఇది. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి. ఏంటంటే కొన్ని వీడియోస్కి మాత్రమే మీరు లైక్స్ చేస్తున్నారు, అలాగే కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ప్లీజ్ నేను పెట్టే అంటే షార్ట్ వీడియోస్కి కూడా మీరు కొంచెం లైక్ చేసి అలాగే ఏదో ఒక కామెంట్ మీరు పెట్టారనుకోండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుందన్నమాట. ఇంకా నేను వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. వీడియోస్ పెట్టాలి, మన వీడియోస్ చూస్తున్నారు కదా అని చెప్పి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ ప్రతి వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక బాగుంది అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి, అలాగే ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ప్రతి ఊర్లోని, ప్రతి గ్రామంలోని, అలాగే ప్రతి కాలనీలో, ప్రతి గడపకి కూడా పంచాలని చెప్పేసి చెప్పారు కదండి. దానికి సంబంధించి శనివారం అయితే మా కాలనీలో అక్షింతలు పంచడం జరిగింది. నేను పైన కొన్ని అక్షింతలు కలిపి పెట్టుకున్నాను అనమాట, మీదకి వస్తారేమో అని చెప్పేసి. కాకపోతే ప్రతి ఇంట్లోని అపార్ట్మెంట్లో పైకి ఎక్కాలి చేయాలంటే అందరికి కష్టం కదా, టైం కూడా సరిపోదన్నమాట. అందుకని చెప్పేసి కిందకి రమ్మంటే నేను అక్షింతలు తీసుకొని కిందకైతే వచ్చాను. మా పిల్లేమో వీడియో తీయమంటే ఫోన్ పట్టుకుని వెనకాలే వచ్చి వీడియో తీస్తోంది. ఇంకా అలాగే ఒక హరే కృష్ణ ఆయన కూడా వచ్చారండి, పంతులు గారు లాగా. ఆయన తెచ్చినట్టున్నారు, బొట్టు పెట్టుకుని అచ్చు ఉంటుంది కదా, రామయ్య బొట్టు అచ్చు అనమాట. అది తీసుకొచ్చి గంధం డబ్బాతో కూడా గంధం తీసుకొచ్చి అందరికీ బొట్టు పెట్టి అక్షంతలు ఇచ్చి ఆ ఇన్విటేషన్ లాగా కార్డ్ అయితే ఇస్తున్నారనమాట. సో మమ్మల్ని కూడా రమ్మంటున్నారు తిరగడానికి. నేను ఇంకా ఈ రెండు మా పిల్లకి ఇచ్చేసి నువ్వు పైకి పట్టుకొని వెళ్ళిపోమ్మా అని చెప్పేసి నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయాను. ముందే ఇలాంటివంటే ఇష్టం కదా, దానికి తోడు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని పంచే అవకాశం రావడమే చాలా అదృష్టం అనమాట. సో ఆ అదృష్టంలో మేము కొంచెం పాలు పంచుకున్నందుకు మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేనైతే మామూలుగా ఏమో మగవాళ్ళు తిరిగి ఇస్తారేమో అనేసి అనుకున్నానండి. కానీ అందరూ ఆడవాళ్ళని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు కొన్ని అక్షింతలు పెట్టి మీరు కూడా రండి అని చెప్పేసి అందరినీ అలా గ్యాదర్ చేసుకున్నాము వెళ్తూ. ఇలాంటి అవకాశంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు స్వామివారి అక్షింతలను అయితే రిసీవ్ చేసుకున్నారండి. స్వామివారి అక్షింతలకి మంగళహారతులు ఇచ్చి అప్పుడు అక్షింతలు తీసుకోవడం అవి జరిగింది. కాలనీలో కూడా తెలిసిన వాళ్ళందరూ అలా రెడీగా ఉన్నారనమాట. ఆ హారతులు అవి రెడీ చేసుకొని ఉన్నారు, అక్షింతలు వస్తున్నాయని చెప్పేసి. కొంతమందికి తెలియలేదండి ఈరోజు అక్షింతలు పంచుతారని, కొంతమందికి తెలియలేదు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన వాళ్ళకి తెలిసింది, రాని వాళ్ళకి తెలియలేదన్నమాట. అలా కొంతమంది స్నానాలు, అయ్యో మాకు తెలిస్తే ముందే మేము స్నానాలు అవి చేసి రెడీగా ఉండేవాళ్ళం కదా అనేసి కూడా అన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినాయి అంటే కాలనీ మొత్తం తెలిసే ఉంటుంది అన్నట్టు మేము కూడా కొంతమందికి చెప్పలేదు, తెలుసు కదా అనేసి. అంటే కాలనీలో ఏ రోజు పంచుతారు అనేది తెలిస్తే ఆ రోజు వాళ్ళు కొంచెం రెడీగా ప్రిపేర్డ్గా ఉంటారనమాట. ఈరోజు అక్షింతలు వస్తాయి కదా అని చెప్పి పొద్దున్నే లేచి కాస్త స్నానం అది చేసుకొని రెడీగా ఉండొచ్చు. దానికైతే ప్రాణం కొట్టుకుంటుంది ప్రాణం. వీళ్ళైతే చక్కగా రామ్ పరివార్ విగ్రహాలతో ఎదురొచ్చారండి స్వామివారి అక్షంతలు తీసుకోవడానికి. అసలు నిజంగా ఎంత పవిత్రంగా తీసుకున్నారు. మేము కూడా అంతే పవిత్రంగా చెప్పులు వేసుకోకుండా కాలనీ మొత్తం తిరిగి అక్షంతలను అయితే పంచాము. చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట. వస్తారు ఇప్పుడు ఇద్దరు ఇంట్లో పెట్టేసి రాముని కార్యం కోసం రాములవారి కార్యంలో ఇలా పాలు పంచుకోవడం నిజంగా చాలా గొప్ప అవకాశంగా భావించామండి మేమందరం కూడా. అండ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఎందుకంటే ప్రతి హిందూ మేల్కోవాలంటే ఈ రామజన్మభూమి అక్షంతల్లో పాల్గొని నేను హిందూ అనే ఫీలింగ్ రావాలి. ప్రతి ఒక్కరికి సనాతన ధర్మాన్ని కాపాడాలంటే భగవంతుడు ఎవరు, ఏం చేయాలని తెలుసాడు. రాముడు, కృష్ణుడు, నారాయణుడు, నరసింహుడు, వెంకటేశ్వరుడు భగవంతు అవతారాలు. ప్రతి ఒక్కరిని అన్ని అవతారాలు పూర్ణ అవతారం, కృష్ణ అవతారం కాబట్టి అన్ని మంత్రాల కొద్ది మహామంత్రం చెప్తుంది. ఏం చెప్తుంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రము కలియుగములో యజ్ఞ యాగాదులు, తపస్సులు, మేలుపడిన బంగారం దానిలో తీసిన ఫలితము ఈ మంత్రంలో ఉందని
కాబట్టి అంత అద్భుతం ఆ భగవంతుడు. ఇంకొకరి తర్వాత ఒకరం ఆ అక్షింతలు ఉన్న బేస్ని అందరం కూడా కొంచెం కొంచెంసేపు పట్టుకున్నామండి. అలాగే ఒక 3కో 5కో మా చేతులతో మేము కూడా అక్షింతలను పంచామన్నమాట. అది అలా పట్టుకోగానే నాకు తిరుమల నవనీత సేవకి వెళ్ళినప్పుడు స్వామివారి వెన్న పట్టుకున్నప్పుడు ఎలా అయితే ఒళ్ళు జలధరించిందో అలా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ఇంకొకరిని చూసి ఒకరైతే చాలామంది జనాలు అయితే వచ్చారండి. స్వామివారి సేవలో మనం కూడా పాలు పంచుకోవాలి అన్నట్టుగా అయితే కాలనీలో అలా ఒకరు యాడ్ అయిపోయారు. ఇంకొకరు అయితే కాలనీలో అందరూ కష్టపడి తిరిగి అక్షింతలు పంచుతున్నారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే టీలు పెట్టి అందరికీ కూడా టీలు ఇచ్చారండి. ఎంతమంది వెళ్ళామో అంతమందికి కూడా టీలు అయితే పంచారు. అంటే దేవుడు సేవ మాత్రమే కాదండి, దేవుడికి సేవ చేసే వాళ్ళకి సేవ చేయడం కూడా ఒక గొప్ప అదృష్టం. ఇప్పుడు మనం తిరుమలకి వెళ్ళి చేసే సేవ అదే కదా. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి మనం సేవ చేస్తాం. One more please. Hey, hi viewers. ఎలా ఉన్నారు అందరూ? మీరు బాగుండండి, మేము కూడా అందరం బాగున్నాం. నేను ఏదో చెప్తాను. ఈమె మాత్రము వీడియోస్ చూడదు. సబ్స్క్రైబ్ అయినావా ఛానల్? అసలు అర్చన అయిందా? ఉన్నావా? ఉంది పాప. ఎందుకంటే అడుగుతుంది, ప్రతి వీడియో కూడా అడుగుతుంది. ఇది పెట్టినావు కదా చూసినా అడుగుతుంది. ఇది ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ ఫ్రెండ్ నేను నన్ను ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ అని గుర్తు చేసి ఇది అప్లోడ్ చేస్తా వస్తున్నామని చెప్పి వాళ్ళని మొత్తం తిరిగి అక్షింతలు పంచుతున్నాం. అయోధ్య రాముల వారి అక్షింతలు ఎంతో పుణ్యం అన్నమాట. देवी सर्वकायेषु मोक्षे पुत्रशोत धनंदान्यमायि स्वागत करोतु अम्बिका लक्षण देशमांते मनसुलं विद्योला కాబట్టి దూరం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की हे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की हे राम लक्ष्मण जानकी जय बोलो. మీ ఏరియాకు కూడా స్వామివారి అక్షింతలు వచ్చినప్పుడు ఇంతే భక్తి శ్రద్ధలతో స్వామివారి అక్షింతలను అయితే మీరు స్వీకరించండి, రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు కదా. వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలనేది నా అభిప్రాయము. ఫస్ట్ సైడ్ లో అక్కడ భజన కీర్తన 300 మంది వస్తారు మన మెసేజ్ నుంచి భక్తులు అందరూ. మీరు కూడా రాస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి సాయంత్రము 7 నుంచి 9 వరకు ఉంటుంది. ప్రసాదం ఉంటుంది. ఇంకా అలాగే ఇంకొక విషయం అండి, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు కాల్ చేశారనమాట. ఇంకా మాకు అందలేదు అక్షింతలు అని చెప్పేసి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు, ఇంకా మాకు రాలేదండి అక్షింతలని. ఏం కంగారు పడకండి, ప్రతి ఒక్కరికే వస్తాయి. మీ కాలనీలో మీకు ఏమన్నా గుడులు ఉంటాయి కదా, రామాలయం, కృష్ణ మందిరం, ఏమైనా గుడులు ఉంటే ఆ పూజారి గారిని అడగండి. లేదు అని అంటే మీ ఏరియా కౌన్సిలర్ ఉంటారు కదా, వాళ్ళనైనా కనుక్కోండి. తప్పకుండా ప్రతి ఒక్కరికైతే 22వ తారీఖు లోపు అయితే అందుతాయండి. అలాగే ఇంకో విషయం అండి, చాలామంది తెలియక ఏంటంటే అక్షింతలు మనకి రాగానే అందరూ తల మీద వేసుకుంటున్నారు. అలా వేసుకోకండి. ఏవైతే మీకు అక్షింతలు వస్తాయో ఆ అక్షింతల్ని పూజ గదిలో పెట్టుకోండి 22వ తారీఖు వరకు కూడా. 22వ తారీఖున మనకి అయోధ్యలోని రామప్రతిష్ఠ అయిపోతుంది కదా, ఆ రోజు ఇంటిళ్ళ పాది కూడా అందరూ తల మీద కొన్ని అక్షింతలను అయితే వేసుకోండి. ఇంకా మిగిలితే కనుక ఉంచుకోండి. ఏదైనా పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు అలాంటివి వస్తాయి కదా ఇంట్లో, ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు, లేకపోతే మీరు బయటకు వెళ్ళేటప్పుడు అలాగా 2 అక్షింతలను అయితే తల మీద వేసుకోండి. వాళ్ళు మనకి 3 వేళ్లతో ఎన్ని వస్తే అన్నీ అక్షింతలు పెడతారండి. అందుకని మనం ముందుగానే కొన్ని అక్షింతలు మన ఇంట్లో కలిపి ఉంచుకోవాలి. కొంచెం బియ్యంలో పసుపు వేసుకొని, అది ఆవు నెయ్యి కానీ లేకపోతే కొంచెం దేవుడి నూనె కానీ వేసుకొని అక్షింతలు కలిపి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇచ్చే అక్షింతలు అందులో కలుపుకొని మనం భద్రపరచుకోవచ్చు. పూజ గదిలో అయితే ఉంచుకోండి. తీసుకోగానే తల మీద అయితే ఎవరు వేసుకోకండి. 22వ తారీఖున అందరూ కూడా సీతారాములను తలుచుకుంటూ తల మీద అయితే ఇంటిళ్ళ పాది కూడా వేసుకోండి.
ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఏరియాకి అక్షింతలు వచ్చాయా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. జై శ్రీరామ్.